Just you observe one sum. So for example, at A V1 అనుకోండి, at A potential difference V1. చూడండి, up to this V1 only కదా, no change in that. చేంజ్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇది లైనే కదా, వైరే కదా, నో రెసిస్టెన్స్ నథింగ్. ఇక్కడ V1 ఉంటే ఇక్కడ మొత్తం V1 ఉంటుంది. ఇక్కడ నేను V2 అనుకుంటున్నాను. అప్ టు దిస్ డెఫినెట్లీ యూ గెట్ V2 ఓన్లీ, రైట్? చలో ఇక్కడ చూడండి V3, then here it is V3. ఓకేనా, క్లియర్? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ సేమ్ ఉంటే అవి ప్యారలల్. అఫ్ కోర్స్ అన్ని వాల్యూస్ ఆరే, మనకు కన్వీనియంట్ కి నేను నెంబర్ ఇస్తున్నా. ఇక్కడ ఇది R1 అంటున్నా, R2, R3, R4, R4 ఏదో ఒక ఆర్డర్ తీసుకుంటున్నాను. బట్ గివెన్ క్వశ్చన్ లో అన్ని వాల్యూ అయితే సేమ్. R1 ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 ఈజ్ ఈక్వల్ టు R4 ఈజ్ ఈక్వల్ టు R5 ఈజ్ ఈక్వల్ టు R ఓన్లీ. దట్ ఈస్ గివెన్. ఫర్ అవర్ కన్వీనియన్స్ వీ హ్యావ్ టేకెన్ నెంబర్స్. క్లియర్ కదా? ఇంతవరకు పెద్ద ఏం ప్రాబ్లం లేదు కదా. ఈ వైర్ V1 V1, దిస్ V2, దిస్ పాయింట్ V2 V2 సేమ్. ఇక్కడ ఇది నో రెసిస్టెన్స్ అమ్మ, సేమ్ కాబట్టి V3 తీసుకున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చూడండి ఈ R1 దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అబ్జర్వ్ చేయండి, V3 మైనస్ V1. నెక్స్ట్ R2 చూడండి, రెడ్ లైన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. R2 దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా, V3 మైనస్ V1. అంటే R1 R2 పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉన్నాయి, అంటే ప్యారలల్. ఓకేనా, నోట్ చేసేద్దాం వెంబడో, క్లారిటీ వస్తుంది. ఓకే, అయిపోయింది, ఇక్కడికి క్లోజ్. R1 R2 ప్యారలల్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకా చూడండి, R3 దగ్గర ఏమవుతుందో చూద్దాం. R3 దగ్గర ఏమవుతుంది, ఇది R3 లైన్, V3 మైనస్ V2 అయింది. ఇట్లా సింపుల్ గా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజన్ అవసరం. నెక్స్ట్ R4 దగ్గర ఏమైందమ్మా, R4 ఆల్సో V3 మైనస్ V2. అంటే R3 R4 కూడా ఈ రెండు సేమ్ ఉన్నాయి, అవునా? ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ ఇది R3 తీసుకోండి. అర్థమైందా నేను ఎట్లా చేంజ్ చేస్తున్నాను డయాగ్రామ్? R4 బట్ సేమ్ R1 R2 R3 R4 అన్ని కూడా ఆరే. మనం క్లారిటీ గురించి మీకు నెంబర్ ఇచ్చాను. V1 V2 V3 V4 నేను తీసుకుంటాను. అర్థమైందా లేదు? ఎట్లా తీసుకోవాలి క్లారిటీ వచ్చేస్తుంది. సరే, నౌ ఇప్పుడు ఇంకేం మిగిలిపోయినాయి, 1 2 3 4 వచ్చింది. ఒకటి R5 ఉందాం. R5 ఎక్కడ ఉంది చూడండి, R5 ఆల్సో V2 మైనస్ V1. ఇక్కడ దీంతో మ్యాచ్ కాలే కదా. ఎస్, R5 చూస్తే దిస్ R5 ఈజ్ V2 మైనస్ V1. అంటే ఇది వీటితోటి ఈక్వల్ లేదు, డిఫరెంట్ ఉంది. అర్థమవుతుంది? ఓకే, దెన్ హౌ టు జాయిన్ దిస్ అంటే ఇక్కడ ఇది ఒకటి మీరు సపరేట్ గా తీసుకోండి, ఇట్లా జాయిన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి చెప్పండి, R5. వెరీ క్లియర్ కదా. ఇప్పుడు చూడండి R1 R2 సొల్యూషన్ అర్థమవుతుంది. R1 R2 ప్యారలల్, బట్ దీస్ టూ ఆర్ R ఓన్లీ. అంటే R ఈక్వలెంట్ ఏమవుతుంది, R ఈక్వలెంట్ 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R ప్లస్ 1/R విచ్ ఈజ్ 2/R విచ్ ఈజ్ R/2. అంటే ఇప్పుడు డయాగ్రామ్ ని రీరైట్ చేస్తుంది. ఇది స్టెప్ 1. ఇక్కడ నుంచి డయాగ్రామ్ ఇది చూడండి, స్టెప్ 1. స్టెప్ 1 అందరు క్లియర్ అయింది కదా. అంటే దాన్ని మనం అది సిరీస్ ఎక్కడ ప్యారలల్ ఎక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మూవ్ కావాలి. స్టెప్ 1 నుంచి స్టెప్ 2 డ్రా చేస్తుంది. నెంబర్ R1 R2 R3 R4 R5 డిఫరెంట్ గానీ అన్ని సేమ్ రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ డిఫరెంట్ ఇస్తే అవి తీసుకుంటాం, వాల్యూస్ ఇవ్వచ్చు ఒక్కోసారి. అంటే ఇక్కడ R ఈక్వలెంట్ 1/R R/2 అవుతుంది. ఇది R/2 అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వీడియో సేమ్, ఇది కూడా అంతే కదా. R3 R4 RA కాబట్టి
ఇక్కడ కూడా R ఈక్వలెంట్ R/2 రైట్. ఈ మూడు కలిసేసి ఇక్కడ వచ్చేసి ఈ A తీసుకొని ఇట్లా వీడు R రైట్. అయిపోయింది కదా ఆన్సర్. ఏమైపోయింది చూడండి అమ్మ ఒకసారి. R/2 విచ్ ఈజ్ ఇన్ సిరీస్. అవునా కదా, స్టెప్ 2 అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్టెప్ 3కి వెళ్ళిపోదాం డైరెక్ట్. స్టెప్ 3 R/2 ప్లస్ R/2 R. ఓకే, ఇక్కడ సిరీస్ అని తెలుస్తూనే ఉంది. ఓకే రైట్. R అయిపోయింది. ఈ R అట్లే ఉంది. ఎవరు వీళ్ళు? మళ్ళీ ఫైనల్ స్టెప్ ప్యారలల్. స్టెప్ 4 1/R ఈక్వలెంట్ is equal to what? 1/R plus 1/R which is 2/R which is R/2. And what is the R equivalent between A and B for the given circuit? R/2 is the final answer. అందరికి అర్థమైనట్టే కదా, డౌట్ ఏం లేదు కదా. ఇట్లా మనం ఎన్ని సర్క్యూట్స్ అంటే అన్ని బెంచ్ చేసుకోవచ్చు. సర్క్యూట్ మీకు హోంవర్క్ ఇస్తాను, ట్రై చేయండి. వెరీ సింపుల్, జస్ట్ ఫాలో ద ప్రొసీజర్. డౌట్స్ ఉంటే టెక్స్ట్ మెసేజ్ చేయండి. గుడ్ క్వశ్చన్.